టిఆర్9 టీవీ సమర్పించు మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. వారి యొక్క దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి మహిళామణులను పరిచయం చేసే వేదికే మహిళా శక్తి కార్యక్రమం. ఈనాటి మహిళా శక్తి కార్యక్రమంలో వైద్య రంగంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలను కరోనా నేపథ్యంలో సేవలను అందిస్తూ ఫ్రంట్ వారియర్స్ గా నిలిచినటువంటి వైద్య వృత్తిలో కొనసాగుతున్నటువంటి అనంతుల విజయ గారు నర్సింగ్ సూపరింటెండెంట్ గా జగిత్యాల మెడికల్ కాలేజీలో వారి యొక్క విధిని నిర్వహిస్తున్నారు. ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో వారితో మాట్లాడదాం. ఇప్పటి వరకు మీ వృత్తిలో ఎన్నో చూశారు, కానీ ఈ 35 సంవత్సరాల మీ సర్వీసులో కరోనా అనేది అసలు ప్రపంచమే చూడనటువంటి ఒక వింత వ్యాధి వచ్చింది. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులే కాదు, మనుషుల మనుగడకు కూడా దెబ్బతింది. అట్లాంటి టైంలో చావు అంటే మన అరచేతుల్లో పెట్టుకొని గుప్పిట్లో ప్రాణాలు పట్టుకొని సేవను అందించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మీరు చూశారు. సో ఆ టైంలో అసలు ఎట్లా నెగ్గుకొచ్చారు? అసలు కరోనా అనేది ఒక భయంకరమైనది వచ్చింది నా సర్వీస్లో. ఈ ఫస్ట్ టైం మేము చూడడం. కరోనా అనేది ఎప్పుడు లేదు, మేము పుట్టిన కాంచి ఇది మనకు తెలియదు. కానీ కరోనా ప్రతి గడపని పలకరించింది, ప్రతి గడప. అసలు ఎవరిని వదిలిపెట్టలే కరోనా. కానీ ఫస్ట్ వే కంటే సెకండ్ వేలా 21లో వచ్చిన కరోనా మాత్రము చాలా మందిని బలి తీసుకున్నది. ఆ టైంలో అసలు ఎవరు ఇంట్లో ఒకళ్ళు పలకరించుకునే పరిస్థితి కాదు, దగ్గర పిల్లల్ని కూడా దగ్గర తీసుకునే పరిస్థితి కాదు. మాస్కులు పెట్టుకొని మాకు మొత్తం ఇక్కడ అసలు స్కార్లే పడ్డాయి. మాకు మాస్కులు తీస్తే చిన్నపిల్ల తలలు అయితే వాళ్ళ పిల్లలు తలలు గుర్తుపట్టే పరిస్థితుల్లో కూడా లేకుండే కొన్ని సందర్భాలు. పిల్లలు మా మదర్ అయినా కాదా అన్నట్టు విత్తరమే చూసేది పిల్లలు. అంటే అట్లా అన్ని నెలల తరబడి అవి పెట్టుకునే వరకు మాకు కూడా అంత బాధ కలిగే. పేషెంట్లను సేవ చేయడానికి ఎంతమంది వెనకకు పోయినా కూడా మేము ఈ నర్సింగ్ ఆఫీసర్లు మాత్రము ముందుండి సేవలు చేసినాము. ఈ సేవలో భాగంగా నాకు కూడా కరోనా అటాక్ అయింది. నా ఇంట్లో పిల్లలకు అయింది, మా కోడళ్ళకి అందరికీ అయింది. వాళ్ళు క్యూర్ అయ్యింది, కానీ నేను క్యూర్ కాలేకపోయినా. అంటే చాలా డేంజర్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు క్యూర్ అయిన అనుకోండి, చాలా డేంజర్లోకి వెళ్ళిపోయి 32 days నేను వెంటిలేటర్ మీద ఉన్నా కరోనా టైంలో. వరంగల్ ఎంజం హాస్పిటల్లో 32 days వెంటిలేటర్ మీద ఉండి ఒక రోజు ఆల్రెడీ దాదాపు చనిపోయినా. అది సిపిఆర్ చేస్తారు కదండి, చనిపోయినప్పుడు సిపిఆర్ చేస్తే అప్పుడు నేను మళ్ళీ బ్రతికాను. అంత సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయినా నేను. నా లంగ్స్ 88% డ్యామేజ్ అయింది, ఓన్లీ 12% ఉండే. అట్లా మా హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ, ఆర్ఎంఓస్ కానీ, మా కొలీగ్స్ కానీ, మా స్టాఫ్ కానీ, మా సీనియర్స్ కానీ నాకు చాలా హెల్ప్ చేశారు. డైలీ డాక్టర్స్ వచ్చి మాకు రౌండ్స్ చేసి మెడిసిన్స్ ఇచ్చి. నా చిన్న కొడుకు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ చిక్కిపోయింది, మళ్ళీ వెళ్ళడానికి ఫ్లైట్స్ లేకుండే. అతనికి ఒక్కరికే రాలేదు, ఇంట్లో వాళ్ళని నన్ను డైలీ అతను ఒక పీపీ కిట్ వేసుకొని పైకి వచ్చి డాక్టర్ని సంప్రదించి మదర్కి సేవలు, ఇంట్లో వాళ్ళకు ఏమి కావాలనో అన్నీ చాలా కష్టపడి అన్నీ చేసిండ్రు. దేవుడి దయ వల్ల నేను బ్రతికి ఈరోజు ఇక్కడికి రాగలిగిన. మీరు కరోనా టైంలో ఎంతో మందికి సేవలు అందించారు కాబట్టి ఆ సేవ ప్రతిఫలమే ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది అంతే అనుకుంటా. సో కరోనా ఆ టైంలో అసలు ఇంటికి కూడా వెళ్ళకుండా హాస్పిటల్లోనే ఉండి మొత్తం అంతా కవరింగ్ చేసుకొని అసలు గాలి కూడా ఆడనటువంటి సిచ్యువేషన్స్లో ఆ డ్రెస్లు, ఆ మాస్కులు అవన్నీ పెట్టుకొని ఊపిరి ఆడకుండా అప్పుడు మనం చూసినట్టయితే ఒక్కొక్కరు చాలా అవస్థలు పడ్డారు. చేతులకి కాళ్ళకి అన్నీ వేసుకొని భరించలేక, అటు ట్రీట్మెంట్ ఇవ్వలేక, చనిపోతున్న వాళ్ళని చూడలేక. సో ఆ సిచ్యువేషన్లో మీకు ఎట్లా అనిపించింది? అసలు ఘోరమైన సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే భయంకరము, భయం వేస్తుంది. ఇప్పటికి కూడా అలాంటి సిచ్యువేషన్ అసలు ప్రపంచంలో ఇంకెప్పుడు రాకూడదని కోరుకుంటున్నా. అసలు మేము పీపీ కిట్లు వేసుకుంటే మొత్తం కవరు, ఒక కళ్ళు మాత్రమే బయట కనపడేటి. ఆ కళ్ళకు కూడా గ్లాసెస్ పెట్టుకునేది. మేము ఒకరికొకరం అసలు మా స్టాఫ్ కానీ డాక్టర్ కానీ ఎవరికొకరు గుర్తుపట్టలేని పరిస్థితి. ఎవరు అనేది కూడా దగ్గర పోయి చూసేదాకా కూడా మాకు గుర్తుపట్టనంతగా కవరింగ్ చేసుకునేది మేము. అట్లా కవర్ చేసుకొని పేషెంట్లకు ముందు వేసి సేవ చేసి మాకు సాధ్యమైనంత వరకు బ్రతికిచ్చినాము. కానీ అసలు కరోనా జబ్బుతో చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ, అసలు భయంతో చనిపోయిన వాళ్ళే ఎక్కువ. కరోనా అంటేనే భయపడి చాలా మంది చనిపోయిండ్రు, కానీ అసలు యాక్చువల్గా జబ్బుతో చనిపోయింది చాలా తక్కువ మెంబర్లు. ఓకే, అప్పుడు కరోనా వచ్చింది. సో మొత్తం అందరినీ అదైతే భయం
ఆరోగ్యం పైన శ్రద్ధను పెంచింది, ప్రాణ భయాన్ని మాత్రం అందరికీ మిగిల్చింది. సో ఆ కరోనా ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతుంది అని విన్నాం, నిజమేనా? మీరు అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి హాస్పిటల్స్కి ఏమన్నా కరోనా వచ్చాక ఇలా అయ్యింది అని చెప్పే వాళ్ళు ఉన్నారా? ఇంకా ఉన్నారు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నాకు 32 days మొత్తం స్టిరాయిడ్స్ ఇచ్చారు, ఐవీ లైన్ స్టిరాయిడ్స్ ఇచ్చారు కాబట్టి మనిషిని బాగా లావ్ అయిపోయి ఆయాసము. అప్పటి నుంచి నాకు కొంచెం హార్ట్ సమస్యలు కూడా వచ్చినాయి. ఇప్పటికి హార్ట్ బీట్ ఎప్పటికి ఎక్కువ ఉంటుంది నాకు. కరోనా వల్లనే ఇంకా దాని ఎఫెక్టే ఇంకా కొంచెము ఉన్నది, బాడీ మొత్తం వీక్ బాడీలో ఇంకా కొంచెం ఉన్నది, అది కంప్లీట్ పోలేదు. దానితో అప్పుడే నేను ఖరాబ్ అయినా, దాంతో ఇప్పుడు రికవర్ అవుతున్నాము. దాని ఎఫెక్ట్ ఇంకా కొంచెం ఉన్నది, ఎక్కువ లేదు. అంటే జనాల్లో కూడా ఇంకా ఉంది, జనాల్లో కూడా కొంచెం. అంటే బాగా నాలాగా సివియర్గా సిక్ అయిన వాళ్ళకి మాత్రం, జనరల్గా వచ్చిపోయిన వాళ్ళకు వాళ్ళు కొంచెం భయపడి చెప్తుండొచ్చు, కానీ ఇప్పటి వరకు అందరూ రికవర్ అయ్యే ఉంటారు. ఓకే, కరోనా వచ్చిన తర్వాతనే నాకు బలం లేకుండా అయింది, జ్ఞాపక శక్తి పోయింది అని మామూలుగా వింటూ ఉన్నాం కదా. ఆ కరోనా నుండి కాపాడడానికి ఇచ్చిన ఇంజెక్షన్స్ సైడ్ ఎఫెక్ట్ ఇచ్చాయి అని అంటున్నారు, నిజమేనా? ఎన్నో రకాలుగా అంటున్నారు, కానీ రీసెర్చ్లో మాత్రము వాటి వల్ల ఏమీ లేదు అని అంటున్నారు. ఓకే, ఆ ఇంజెక్షన్స్ వల్ల ఎట్లాంటిది లేదు? లేదు. ఓకే, సో ఆ ఇంజెక్షన్స్ వల్లనే చాలా మందిని బ్రతికించుకున్నాం మనం. ఆ రెమిడిసివిర్ ఇంజెక్షన్ వల్లనే కరోనా నుంచి బయటపడ్డా నేనైతే. చాలా మంది అదే ఇంజెక్షన్ తోని, అప్పుడు ఆ ఇంజెక్షన్లు దొరకడం కూడా చాలా కష్టమైంది. అట్లా అంటే కరోనా నేపథ్యంలో ఫుడ్ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. అసలు బయట పనులు లేక ఇంట్లోనే ఉండి తిందామంటే తిండి లేక చాలా మంది. అట్లాంటి టైంలో ఏమన్నా హాస్పిటల్ పరంగా కానివ్వండి, వైద్య పరంగా కానీ ఎవరైనా హెల్ప్ ఏమైనా చేశారు? ఎవరికైనా చాలా మంది సేవ చేశారు, చాలా మంది ఫుడ్ డొనేట్ చేయడము, దాతలు చాలా మంది. అసలు అట్లా చేయబట్టే చాలా మంది ఫుడ్ లేని వాళ్ళు, పనులు లేని వాళ్ళు బ్రతకగలిగిండ్రు. వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. చాలా మంది హెల్ప్ చేశారు ప్రజలు, చాలా మందికి. అసలు ఆక్సిజన్ కొనుక్కునేటువంటి దుస్థితి ఒకటి వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. ఎందుకంటే ఆక్సిజన్ అందకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఆ కరోనా బారిన పడబట్టి అంత పెద్ద లెవెల్లో ఆక్సిజన్ అందకపోవడానికి కూడా అది ఒక కారణమైంది. ఎందుకంటే మనకు ఒక లిమిట్ ఉంటుంది, ఇంతమందికి ఇవ్వగలుగుతామని. కానీ ఇప్పుడు ప్రతి ఇంటింటిని పలకరించింది కాబట్టి కరోనా, అందరికీ ఆక్సిజన్ మెయిన్. కరోనా వచ్చిందంటే ఆక్సిజనే కావాలి కాబట్టి అప్పుడు కొంచెం ఆక్సిజన్ కొరత ఉన్నది. ఓకే, సో హాస్పిటల్స్ మొత్తం కిక్కిల్సిపోయాయి జనాలతో, ఒకరినొకరు పట్టించుకునేది లేదు. కుటుంబ సభ్యులు హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయిన దాఖలాలు, అప్పుడు మీరే వారికి కుటుంబ సభ్యులే సేవలు అందించినటువంటిది ఎన్నో ఉన్నాయి కదా. సో ఒక్కొక్క పేషెంట్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? అసలు అప్పుడు ఎవరైనా చనిపోతే వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అప్పుడు చాలా క్యాష్ చేసుకున్నారు. ఆ జేసీపీలు పెట్టి, ఆ ట్రాక్టర్లు పెట్టి సేవలని ఇంత అమౌంట్ అని ఇచ్చేవాళ్ళు. తీసుకుపోయి మీరు దానం చేయండి, మేము రాము, ఒక ప్లేస్ ఉంచేవాళ్ళు, ఆ ప్లేస్ లో మీరు పెట్టండి అంటే అట్లా రోజుకు వరంగల్ ఎంజంలో రోజుకు 30-40 సేవలు, 30-40 మంది చనిపోయిన వాళ్ళు ఒక రూమ్ లో వేసే వాళ్ళం. తీసుకుపోయేవారు, తీసుకుపోయిన వాళ్ళు అక్కడ పడేస్తే మున్సిపాలిటీ వాళ్ళని కొంతమంది తీసుకెళ్లి కాల్ చేశారు. కొంతమంది ఏమో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఒక ప్లేస్ చేస్తే జేసీపీలతో తోడి వాళ్ళని పెట్టేవాళ్ళు. అప్పుడైతే ఇట్లా ఇక ఒక పద్ధతి ప్రకారం దానాలు అయితే కాలేదు, చాలా దుర్భరమైన చావులైనవి అప్పుడైతే. అంటే చావు ఎప్పటికి ఎవరికి రాకూడదు అంటారు కదా, దిక్కులేని చావు చనిపోయారని ఎవరు అయిపోయింది అప్పుడు. కానీ చాలా భయంకర. అసలు ఒక భర్తని భార్య పలకరించలేకుండా, ఒక తల్లిని కొడుకు పలకరించలేకుండా, ఒక కొడుకుని తల్లి చూడకుండా, అట్లా అందరి చావులు చనిపోయిన వాళ్ళని ఏమి పట్టింపు లేనట్టు వదిలేసి కళ్ళారా చూస్తూ బాధపడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో మీకు అట్లాంటి టైంలో మీరు పనిచేస్తూ మీ కింద నర్సింగ్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, సిస్టర్స్, ఏఎన్ఎంస్, ప్రతి ఒక్కరు ఫ్రంట్ లైన్ వారియర్స్గా అందరు సేవలు అందించారు కదా. అప్పుడు మీ హాస్పిటల్లో సిబ్బంది మీకు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు? మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అందరు ప్రతి ఒక్కరు సేవ చేయడానికి ఎవరు వెనుకపోలేదు, అందరు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ పీరియడ్లో ఒక స్టాఫ్ చనిపోయింది, మా నర్సింగ్ స్టాఫ్ చనిపోయింది, ఒక ల్యాబ్ టెక్నీషియన్ చనిపోయిండు, ఒక శానిటేషన్ సూపర్వైజర్ చనిపోయిండు, ఒక డాక్టర్ చనిపోయిండు. మా హాస్పిటల్ని మా కళ్ళ ముందే నా పక్క రూముల్ని ఒక స్టాఫ్ చనిపోయింది, నేను అడ్మిట్ అయినప్పుడే. అది చాలా బాధపడ్డాం, అది భయంకరమైన. మేము సేవ చేసుకుంటూ పేషెంట్లకు మా చావులు కూడా మేము మా ఇంట్లో ఫ్యామిలీని కూడా పక్కా పెట్టేసి చావులకు భయపడకుండా ముందుకు వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా మా స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరికీ వందనాలు.
సేవ చేసి చనిపోయిండు వాళ్ళు. అదే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలిచి ఈ రోజు ఎంతో మందికి ప్రాణదానం చేసి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మరి ఇట్లాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా మనోధైర్యంతో సంకల్పంతో ఇదే వృత్తిని మీరు కొనసాగించారు. చాలా మంది భయపడి వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు అని చెప్పి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆపదలోనే మనకు అసలైన ఉద్యోగం చెయ్యాలి, వాళ్ళకి సేవను అందించడమే మన లక్ష్యం అని ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు వెనక్కి పోయిన వాళ్ళంటే చాలా తక్కువ అండి. అసలు వృత్తిలోకి వచ్చినప్పుడు వెనక్కి పోవడం అనేది ఉండదు. కానీ ఎవరో ఒకరు అది రేరు, అది లెక్కలా తీసేయాల్సిన వాళ్ళే వాళ్ళు. కానీ అందరు ప్రతి ఒక్కరు వృత్తిలో కొనసాగిన వాళ్ళే, అందరూ సేవాభావంతో ముందుకొచ్చి అందరు సేవ చేశారు ప్రజలకి. అప్పుడు నిజంగా మనుషుల్లో మానవత్వం ఉందని కూడా కాస్త బయటపడిందండి. ఎందుకంటే భోజనానికి ఇబ్బంది పడే వాళ్ళకి భోజనాలను అందించారు, దుస్తులకు ఇబ్బంది పడే వలస కార్మికులు, ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు ఇక్కడ నుండి తరలించడానికి ప్రతి ఒక్క మనిషి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కరోనా రెండు నేర్పించింది. అసలు జీవితం అంటే ఏంటనేది నేర్పించింది, ప్రాణం విలువ నేర్పించింది, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను నేర్పించింది. సో ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లాంటి నియమాలు పాటించాలంటారు? అసలు ఎట్లా పాటించాలంటే డైలీ మనం కొంచెము వాకింగ్ చేయాలి కంపల్సరీ. ఏదో ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి. మనము బయట ఫుడ్ని అసలు ఎంకరేజ్ చేయొద్దు. మనం ఏది తిన్నా కూడా ఇంట్లో చేసుకొని తినడం మనకు ఆరోగ్యానికి మంచిది. అందుకోసమే చాలా మంది ఇప్పుడు పిల్లలు హోటల్స్ అవి ఇవి అన్ని కలుతులు ఎన్నో కలర్స్ అవన్నీ కలుపుతారు. వాటి టేస్ట్ కోసం వాళ్ళు ఎన్నో కలుపుతుండ్రు. అవి తిని కొంతమంది చాలా రోగాల బాధలో పడుతున్నారు. అందుకోసమే బయట ఫుడ్ని నేను అసలు ఎంకరేజ్ చేయను. ఓన్లీ ఇంట్లో ఫుడ్ చాలా మంచిది ఆరోగ్యానికి. కంపల్సరీ వీలైతే అందరూ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయండి. ఓకే, వాకింగ్ చేస్తే అన్నిటికీ మంచిది అంటారు. సో ఈ ప్రస్తుతము తినే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కల్తీమయం అవుతుంది. ఆ కల్తీ వల్ల అనేకమైనటువంటి రోగాలు పుట్టుకొస్తున్నాయి, ఒక మనిషిని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సో మరి ఆ కల్తీ నుండి తప్పించుకోవాలనంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఆర్గాన్ ఫుడ్ దొరకాలంటే చాలా కష్టం ఉంది. ప్రతి ఫుడ్లో కంపల్సరీ ఫర్టిలైజ్ ఉన్నది. ఫర్టిలైజ్ ఫుడ్ లేని ఫుడ్డే లేదు. కాబట్టి ఇప్పుడు మనము ఏమో చాలా ఆర్గానిక్ ఫుడ్ ఎవరన్నా చేస్తారేమో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అసలు అలాంటి పంటలు పండించే వాళ్ళకి, రైతులకి, వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసి కొంచెము వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మరి దీనివల్ల మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి చాలా మంది ఏంటంటే లాభాలు రావాలి, కొద్ది టైంలో ఎక్కువ పంట రావాలి అంటే కంపల్సరీ మందులు వాడాల్సిందే. దాని ఫుడ్ ఇప్పుడు మార్కెట్లో దొరికేటి అన్నీ అవే. దాన్ని మొత్తం కంట్రోల్ చేయాలంటే మన వల్ల కాని పని. కాకపోతే మనం సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకోవడానికి వాళ్ళు చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే, ఈ ఫుడ్ పాయిజన్ తోటి ఎవరైనా వస్తూ ఉంటారా మా హాస్పిటల్స్కి? ఎక్కువగా చాలా మంది వస్తారు ఫుడ్ పాయిజన్స్. ఇప్పుడు హాస్టల్స్లలో కూడా పిల్లలకి ఎక్కువగా ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి అని చెప్పి చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఫుడ్ పాయిజన్ తోటి చాలా మంది హాస్టల్ పిల్లలే వస్తారు. ఎక్కువ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ కొంచెం శుభ్రంగా చేయక ఏమన్నా వాటరు అది కల్తీ వాటర్ అంటే నీట్గా మనం ఇంట్లో చేసినట్టు చేయరు. చాలా మందికి ఎక్కువ క్వాంటిటీ చేయాలి కాబట్టి అక్కడ వర్కర్లు కొంచెము నెగ్లిజెన్సీ పాటించే వరకు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. పాపం వాళ్ళకు ఏం తెలుసు, వాళ్ళు పెట్టింది తింటారు. రాగానే పిల్లలకు వాళ్ళకు ఫుడ్ పాయిజన్తో పిల్లలు రాగానే వెంటనే మేము తొందరగా ట్రీట్మెంట్ ఇస్తాము, ఐవీ లైన్ పెడతాము. వాళ్ళకు గ్యాస్ట్రైటిస్ దానికోసము మేము డాక్టర్స్ రాసిన ట్రీట్మెంట్ వెంటనే అందించి వాళ్ళని రికవర్ చేస్తాం. ఓకే, సో ఇంతకు ముందు ఉన్నటువంటి వైద్య సేవలకి ఇప్పుడున్న వైద్య సేవలకి ఏమైనా మార్పు ఉందా? ఉన్నది. అసలు వెనుకటి రోజులలో చేసే వైద్య సేవలు చాలా ఉన్నతమైనవి. అప్పుడే బాగుండే అంటారు. అప్పుడు చాలా ఉన్నది. ఎందుకంటే పేషెంట్కి ఒక నర్సింగ్ స్టాఫ్కి ఒక తల్లి కొడుకు ఒక అభినాభావ సంబంధం అంటే చాలా దగ్గర ఇంటి మనిషిలాగా అంత ఉన్నది. ఇప్పుడు కొంచెం తగ్గింది, కాకపోతే అది కూడా కవర్ చేయాలి ఇప్పుడు. అట్లా పేషెంట్ దగ్గర మనము డ్యూటీకి వెళ్ళగానే పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎఫెక్షన్ అనేది తగ్గిందంటారా? కొంచెం పేషెంట్కు మాకు కొంచెం దూరం అయింది, కానీ అది కూడా కవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, కవర్ చేస్తాము కూడా. అందుకోసమే అప్పుడు బాగా పేషెంట్ దగ్గరికి వెళ్ళి తాత నువ్వు తిన్నవా, ముఖం కడిగినవా, ఏమనిపిస్తుంది, మంచిగా ఉన్నవా,
అని చెప్పి పలకరించుడు, ఆయనతోటి మంచిగా మాట్లాడు, క్లోజ్గా నవ్వుకుంటా అట్లా మాట్లాడితే మంచి బంధం ఏర్పడుతుంది. పేషెంట్ కూడా మంచి రిలాక్స్ అవుతాడు, వాళ్ళకి వచ్చిన జబ్బు కూడా సగం మర్చిపోతాడు. అట్లా సంబంధాలు ఉండేది. అప్పుడు ఒక్కరోజు మేము డ్యూటీకి వెళ్ళకుండా వేరే రిలీవర్ స్టాఫ్ వస్తే మేము ఆఫ్లు లీవులు తీసుకున్నప్పుడు తెల్లవారి అమ్మ మీరు రాలేదు, మళ్ళీ తెల్లవారి మేము వస్తే అమ్మ నిన్న మీరు రాలేదు అని పేషెంట్ గుర్తు పెట్టుకొని అడిగేటట్టు మేము సర్వీస్ ఇచ్చేది. అట్లా నడిచింది అప్పుడు. ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకోండి, కాకపోతే కొంచెం తగ్గింది. అది కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. సో ప్రస్తుతం ఇప్పుడు మెరుగైన సేవలను అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. మరి ఇంకా కూడా కొన్ని చోట్ల మాకు డిమాండ్స్ ఉన్నాయి, మాకు ఇవి తీర్చాలని చెప్పి కొన్ని చోట్ల నర్సింగ్ వాళ్ళు కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, కొన్ని బెనిఫిట్స్ మాకు కల్పించండి అని చెప్పి ఇంకా కొట్లాటలు కూడా జరుగుతున్నాయి, ధర్నాలకు కూడా దిగిన సన్నివేశాలు ఉన్నాయి. సో నిజంగా ఏం నీడ్స్ కావాలని మీరు కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుండి? అసలు రిక్రూట్ చేసుకుంటున్నారు కొంతమంది, కానీ సరి అయిన నర్సింగ్ స్టాఫ్ లేదు. చాలా హాస్పిటల్స్లలో పేషెంట్లకు తగ్గట్టు నర్సింగ్ స్టాఫ్ ఇంకా అవసరం. ఓకే, ఇంకా అవసరము, కానీ తీసుకున్న నర్సింగ్ స్టాఫ్కి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయండి. గవర్నమెంట్లో చాలా తక్కువ ఉన్నాయి. సరైన వాష్రూమ్స్ కూడా లేవు, సరైన రూమ్స్ లేవు, డ్రెస్సింగ్ రూమ్స్ ఏమి కానీ చాలా ఉన్న వాటిలోనే మేము సర్దుకుపోతున్నాం. కానీ అలాంటి వాటిల్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. నైట్ డ్యూటీలల్లో మాకు సరైన వాష్రూమ్స్ లేకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఎంతో మంది ఉంటారు. అన్ని రకాల వాళ్ళము మేము లేడీస్వి కదా, ఎన్నో అవసరాలు ఉంటాయి, లేడీస్ అవసరాలు చాలా ఉంటాయి. కాబట్టి మాకు సరైన అవసరాలు గవర్నమెంట్ కల్పించాలని కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంకా మెరుగైన సేవలు చేయడానికి ఉంటుంది. డెఫినెట్లీ ఇబ్బంది పడకుండా మాకు అన్ని ఫెసిలిటీస్ కల్పించారనుకోండి, ఇంకా సేవలు చేస్తాము. పేషెంట్కు ఇంకా దగ్గరగా మేము సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, నర్సింగ్ వృత్తిలోకి రావచ్చు అంటారు అందరు నిరభ్యంతరంగా? నర్సింగ్ వృత్తిలోకి రావచ్చు, వచ్చి మీరు ఆర్థికంగా స్థిరపడవచ్చు, పేషెంట్కు సేవ చేసి ఒక ప్రజలకు ప్రజాసేవ చేసినామని ఒక తృప్తి పొందవచ్చు. కంపల్సరీ అందరూ మహిళలు సాధ్యమైనంత వరకు నర్సింగ్ వృత్తికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఎంతమందికి నేర్పించుంటారమ్మా? మీ చేతి కింద ఎంతమందికి నేర్పించుంటారు? చాలా మందికి అండి, వేల లెక్కలు లేవు. ఎందుకంటే 35 yearsలలో చాలా మందికి నేర్పించినాము. మేము లెక్కలు కట్టలేము, చాలా మందికి నేర్పించిన. ఆ నేర్పించిన సాటిస్ఫై నాకు ఉన్నది. ఓకే, ఆ నేర్చుకున్న వాళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సేవను అందిస్తూ, సో ఇన్ కేస్ అందరు ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు మీకు కనపడ్డారు అనుకో, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అసలు వాళ్ళు కనబడితే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ అక్క వల్లనే నేను ఈ పని నేర్చుకున్నా, నేను ఇప్పుడు మంచిగా చేయగలుగుతున్నా, అప్పుడు తను నేర్పించింది, నాకు ఐవి నేర్పించింది, ఇట్లా ఇంజెక్షన్ ఇవ్వడం నేర్పించింది అని వాళ్ళకున్న కొలీగ్స్ తోటి మా గురించి చెప్పుకొని గ్రేట్గా ఫీల్ అవుతారు. అట్లా సందర్భాలు నేను చాలా చూసిన. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎట్లా ఫీల్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నా వల్ల నేను నేర్పించిన అమ్మాయి ఒక షైన్ అయింది, మంచిగా ప్రజాసేవ చేస్తుంది అనే ఒక తృప్తి, సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది కదా. ఓకే, సో అంటే ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా ఈ ఉద్యోగానికి డబ్బు కోసం కాకుండా సేవ చేయాలన్న లక్ష్యంతో రావాలంటారు. డెఫినెట్లీ. ఓకే, డబ్బు అనేది ఆటోమేటిక్గా మనం సేవ చేసినందుకు వస్తుంది. అది నెల రోజులు కష్టపడ్డందుకు దానికి ఫలితం గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే మనం ఈ వృత్తిలోకి రావాలంటే ముఖ్యంగా సేవాభావం ఉండాలి. మనము ఏ షిఫ్ట్ వేసినా కూడా మనము ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే మైండ్లో పెట్టుకొని ఈ వృత్తికి రావాలి. ఓకే, నెగిటివ్ రూమర్స్ కూడా వస్తూ ఉంటాయి. నైట్ డ్యూటీ కానీ షిఫ్ట్స్ కానీ వాళ్ళంతా ఇట్లా ఉంటారు అని చెప్పి నెగిటివ్గా చాలా తప్పుగా మాట్లాడినటువంటి రూమర్స్ కానీ ఆరోపణలు కానీ వస్తుంటాయి. వాటిని ఎలా ఫేస్ చేయాలంటారు? ఆ రూమర్స్ వస్తూనే ఉంటాయండి. ఆ రూమర్స్ని మనం అధిగమించి ముందుకు పోగలిగితేనే వృత్తిలో కొనసాగలుగుతాం. అవన్నీ ఏమీ పట్టించుకోవద్దు. అవన్నీ అనేవాళ్ళు అంటే అది మన మనసాక్షికి తెలుసు మనం ఏం చేస్తున్నాము, మనం ఏ గోల్తో వచ్చినాము, ఏ సేవాభావంతో వచ్చినాము. ఎవరో ఏదో అన్నారని మన సేవలకు ఆటంకాలు కలిగించుకోవద్దు, మన మనసు బాధ పెట్టుకోవద్దు. మనము ముందు చూపుతోటే ప్రజలకు సేవ చేయడానికి ముందుకెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతము ప్రభుత్వం ఆడవాళ్ళకి అన్ని రకాలుగా కూడా సౌకర్యాలను కల్పిస్తూ ఉచిత బస్సు ఇది అని చేస్తుంది కదా. సో మరి నర్సింగ్ దాంట్లో ఎలాంటి సౌకర్యాలను కొత్తగా ఏం తీసుకొచ్చింది? నర్సింగ్ లో ఫెసిలిటీస్ చాలా కావాలండి, ఇంకా కావాల్సి ఉంది, ఇంకా చాలా కావాల్సి ఉన్నది. అది గవర్నమెంట్ కు తెలుసు, మాకు తెలుసు. చాలా ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తే మేము ప్రజలకు మేము ప్రజలకు సేవ చేయాలంటే మా మైండ్ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే మాకు ఫెసిలిటీస్ అక్కడ కొంచెం మాకు కన్వీనియంట్గా ఉండాలి. ఉంటే మేము
పేషెంట్ దగ్గరికి ప్రశాంతమైన మనసుతో పోయి వాళ్ళని మంచిగా నవ్వుతూ పలకరించి ఇంకా 100% సేవ అందించడానికి దోహదపడుతుంది. ఓకే, అంటే చిరాగ్గా ఉన్న, ఫ్రస్ట్రేషన్లో ఉన్న, కోపంలో ఉన్న రోగికి ఇబ్బంది పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి. అలాంటి చిరాకులో ఉంటే మనం సేవ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే మన మనసు ప్రశాంతంగా ఉంటేనే పూర్తిగా న్యాయం చేయగలుగుతాం వృత్తికి. మళ్ళీ ఇంజెక్షన్స్ చిన్న తేడా అయినా, నరం తక్కువ వేరే దగ్గర వేసినా అది మళ్ళీ రిస్క్, ప్రాణానికే ప్రమాదమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అట్లాంటిది ఎప్పుడన్నా సిచ్యువేషన్ ఏమన్నా ఎదురు మీకు అయిందా? నేనైతే అలాంటిది ఏమి ఎదుర్కోలేదు. ఇప్పటి వరకు చాలా నా వృత్తిలో జాగ్రత్తగానే చేసిన. మాకు ట్యూటర్స్ నేర్పించారు, 1కి 2 సార్లు చూడాలి, దీని మీద ఎక్స్పైరీ డేట్ చూడాలి, ఆ ఇంజెక్షన్ డాక్టర్ అడ్వైజ్ చేసిన ఇంజెక్షన్ ఇది ఒకటేనా, కాంబినేషన్ ఒకటేనా చూసి మరి 1కి 4 సార్లు పరీక్ష చేసి పేషెంట్కి ఇవ్వాలని నేర్పించారు. నేను అదే ఫాలో అయినా, నేను నేర్పించిన వాళ్ళకు కూడా అదే నేర్పించిన. ఇప్పటి వరకు అయితే అలాంటి సంఘటన నేను ఎదుర్కోలేదు. ఓకే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతారా? సేమ్ అదే ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు నేను పేషెంట్కు దగ్గర పోయి ట్రీట్మెంట్ ఇచ్చే పొజిషన్ అది చేంజ్ అయింది. ఇప్పుడు నేనైతే అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాను. ఓకే, నర్సింగ్ సూపరింటెండెంట్ గెస్టెడ్ పోస్ట్ ఉన్నది. ఇప్పుడు నేను నా కింద ఉన్న నర్సింగ్ స్టాఫ్లకి మొత్తము అటెండెన్స్ ఇవ్వడము, డ్యూటీస్ వేయడము, వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడము, వాళ్ళకు రౌండ్స్ చేసి ఇప్పుడు కూడా మేము రౌండ్స్లో పిల్లలకు పనులు నేర్పిస్తాం. ఎవరికైనా తెలియకుండా ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని వాళ్ళకు ఏమన్నా తెలియకుండా కొన్ని పనులు చేస్తే మేము అన్ని మంత్లీ మీటింగ్ పెట్టుకొని అన్ని చెప్తాం, వాళ్ళకి అన్ని నేర్పిస్తాం. ఓకే, అంటే నెల నెల కూడా ఇట్లా శిక్షణ ఇవ్వడానికి ఉంటుంది, మీరు కూడా సమావేశాలు పెట్టుకొని చెప్తూ ఉంటారు? ప్రతి నెల మేము అందరు స్టాఫ్ని పిలుచుకొని ఒక 1/2 అవర్ డ్యూటీకి బిఫోర్, తర్వాత డ్యూటీ తర్వాత ఒక 1/2 అవర్ పెట్టుకొని మన వృత్తిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు వాళ్ళు ఇంకా ఏమి చేయాలి, ఏమి మిస్టేక్స్ చేసి అవన్నీ క్లారిఫికేషన్ చేసి వాళ్ళని మంచి దారిలో నడవడానికి మేము అడ్వైజులు ఇస్తూ ఉంటాం. ఓకే, ఇది చెప్తానేనని మీకు అనిపించింది ఏదన్నా ఉందా సన్నివేశం? నేను చెప్పాలనుకునేది ఏం లేదు, నాకు ఈ సేవతుడి ప్రజాసేవ, ఈ నర్సింగ్ వృత్తి నాకు చాలా తృప్తినిచ్చింది. ఆడవాళ్ళకు ఇది చాలా సెక్యూర్ జాబ్. ఎందుకంటే అంత పబ్లిక్లో చేస్తాము, 3 షిఫ్ట్స్ పబ్లిక్లోనే చేస్తాము కాబట్టి మనకు ఇది చాలా సెక్యూర్ జాబు, ఆర్థికంగా బాగుంటుంది, ప్రజల సేవ చేసిన తృప్తి ఉంటుంది. కాబట్టి నర్సింగ్ వృత్తికి చాలామంది రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఇంకా కూడా నర్సింగ్ జాబ్స్ చాలా ఉన్నాయి, అన్ని చోట్ల కూడా ఇంకా పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేరు. సో అదంతా కూడా రిక్రూట్మెంట్ అయిపోవాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. సో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైద్యాన్ని పక్కకు పెట్టేసి ఒక మహిళగా నిజంగా మహిళలు ఎలా సమాజంలో ముందుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం మీనింగ్ ఏంది? ప్రజలందరూ మన మహిళలు ముందుకు అన్ని రంగాలలో మహిళలు ముందుకు వెళ్తున్నారు కాబట్టి అన్నీ రాజకీయంగా ఉన్నారు, తన వ్యాపారంలో ఉన్నారు, వైద్య వృత్తిలో ఉన్నారు, నర్సింగ్ వృత్తిలో ఉన్నారు, అన్ని వృత్తులలో ఉన్నారు, అన్నిట్లలో ముందుకు సాగుతున్నారు. ఆకాశయానం కూడా చేసి వచ్చారు. మహిళలు ఎందులో తక్కువ లేదు, మగవాళ్ళతోటి పోటీ ప్రపంచంలో పోటీ పడుతూనే ఉన్నారు, ముందుకు నడుస్తూనే ఉన్నారు. అసలు మన భారతదేశ మొదటి పౌరురాలు మన మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అందుకోసమే మహిళలకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఈ మహిళా సేవలను గుర్తించి వాళ్ళని గుర్తు చేసుకోవడానికి సమాజంలో మనకు వాళ్ళు సపోర్ట్గా ఉండడం కోసం మహిళా దినోత్సవం ఒకటి ఏర్పాటు చేసుకొని మహిళలు మంచి సేవాభావం ఉన్న మహిళలను సత్కరించుకోవడం జరుగుతుంది. మనం ఈ మహిళలు ఎప్పుడైనా అసలు బయటికి రావడానికి వెనక ముందు ఆడే రోజులు పోయినాయి. ఇప్పుడు ఇంట్లో కుటుంబాన్ని అందరినీ ఒప్పించుకొని ఏది సేవ చేయాలనుకుంటున్నామో దానికోసం ముందుకు వచ్చేసేయాలి. మనము ఒక గోల్ పెట్టుకున్న మైండ్లో ఫిక్స్ చేసుకున్నామంటే వెనకడుగు వేయొద్దుగా. మనం ఎంతోమంది ఎన్నో చెప్తారు, లాగుతారు, ఎన్నో చెప్తారు, అవన్నీ మనం పట్టించుకోవద్దు. మనం ఏమైనా చేయాలనుకుంటే ముందుకు రావాల్సిందే, ఆ పని ఆ గోల్ ఎందుకంటే మనం చేసే పని అది మంచిదని మన అంతరాత్మకు తెలుసు, మన మనసుకు తెలుసు. కాబట్టి ఆ పని చేయడానికి ఎవ్వరు ఏది చెప్పినా కూడా వినకూడదు. అసలు చాలామంది చదువుకుంటారు, పల్లెటూళ్ళలో కూడా చాలా చదువులు ఇప్పటికే చాలామంది చదువుకుంటారు, తెలివి మీరిండ్రు, ఇంతకుముందులాగా లేరు. ఇంకా పూర్తి స్థాయి చదువులు లేవు, ఇంకా పూర్తి స్థాయి చదువులు ఉంటే మన మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతారు, మన దేశానికి ఎంతో సేవ చేస్తారు, మన మహిళలు చాలా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఓకే, అన్ని రంగాల్లో ఇంకా రావాలి, కాకపోతే లక్ష్యం అనేది కరెక్ట్గా ఉండాలి అని అంటారు.
సో మహిళలు అంటే గుర్తొచ్చింది, హాస్పిటల్ రంగంలోనే మీరు ఉన్నారు కాబట్టి ఎక్కువగా భ్రూణ హత్యలు చేస్తూ ఉంటారు. ఆడపిల్ల అని తెలుసుకోవడానికి అత్యుత్సాహం చూపుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా మీ ఫీల్డ్లో? ఇప్పుడు లేవండి, ఒకప్పుడు ఉండేగా. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. ఇప్పుడు స్కాన్లో కూడా లింగ నిర్ధారణ ఏమి చేస్తలేరు, చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరికి ఈవెన్ మా స్టాఫ్ అయినా కూడా చెప్పరు. ఇప్పుడు చెప్తలేరు, స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎవరు చెప్తలేరు. అట్లాంటి చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏమి లేవు, ప్రస్తుతానికి అయితే ఏం లేదు. అప్పుడు పల్లెటూర్లలో బాల్య వివాహాలు చేసి చిన్న వయసులోనే ప్రెగ్నెంట్ తోటి ఉండి హాస్పిటల్ కు వచ్చి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడ్డటువంటి సిచ్యువేషన్స్ మీరు చూసుంటారు. ఎందుకంటే 1990లో అంటే అప్పటికి ఇంకా బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ వస్తే ఏం చెప్తారు? ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా లేదు. మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడు చిన్నతనంలో తల్లిదండ్రి పెళ్లి చేసిండ్రు ఒకప్పుడు, అప్పుడు చాలా స్ట్రగుల్ అయిండ్రు. కానీ ఈ నవేడేస్లో అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు అట్లా పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరు ముందుకు వస్తలేరు. లైఫ్లో సెటిల్ అయిన తర్వాతనే పెళ్లిళ్ళకు ముందుకు వస్తున్నారు ఆడవాళ్ళు. ఓకే, ముందు సెటిల్మెంట్, అంతే. సెటిల్ అయ్యాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ తర్వాతనే అన్ని ఆలోచించే స్థాయికి వచ్చేసారంటారు. సో మరి మహిళా శక్తి కార్యక్రమంలో మీరు ఒక మహిళా శక్తిగా ఎదిగి దాదాపు 35 సంవత్సరాలు వైద్య వృత్తిలో నిరంతరాయంగా ప్రజలకు సేవలను అందిస్తూ మరి అత్యుత్తమ స్థాయికి చేరుకున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు సేవలను అందించారు. చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి జీవం పోసుకొని మళ్ళీ సేవను కొనసాగిస్తున్నారు. ఇలాగే మీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని, మీ యొక్క ప్రయాణం ఇంకా మున్ముందు అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.